ఈరోజు మనం వినబోయే కథ మామూలు కథ కాదు. ఇది మన జాతీయ పతాకం నోటివెంట వినబోయే కథ. అవును, మన జెండానే మాట్లాడుతోంది. స్వాతంత్ర్యం కోసం మన దేశం చేసిన గొప్ప ప్రయాణం గురించి చెప్పబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ కథలోకి వెళ్ళిపోదామా? అది ఆగస్టు 15వ తేదీ. రాజు స్కూల్లో జెండావందనం ముగించుకుని చాలా సంతోషంగా ఇంటికి వస్తున్నాడు. తన చేతిలో ఓ చిన్న జెండా ఉంది. ఉన్నట్టుండి ఆ జెండా మాట్లాడటం మొదలుపెట్టింది. నేనెవరో తెలుసా? స్వాతంత్ర్యం కోసం మన భారతదేశం చేసిన ప్రయాణం గురించి నీకు చెప్తాను అంది. రాజుకి ఆశ్చర్యం. నా కథ ఎప్పుడు మొదలైందో తెలుసా? నేను పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే. నేను ప్రాతినిధ్యం వహించే ఈ నేలది చాలా గొప్ప గతం. చంద్రగుప్తుడు, అశోకుడు, అక్బర్, షాజహాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో గొప్ప చక్రవర్తులు ఈ గడ్డను ఏలారు. వాళ్ల కీర్తిని శాశ్వతంగా నిలిపారు. అప్పట్లోనే మన దేశమంటే విద్యకొక పెద్ద కేంద్రం. ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్ అంటున్నాం కదా, అప్పట్లో నలంద, తక్షశిల లాంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు ఇక్కడే ఉండేవి. ప్రపంచం నలుమూలల నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్లంటే ఆలోచించండి. ఆ చక్రవర్తులు కేవలం రాజ్యాలను మాత్రమే ఏలలేదు, వాళ్లు చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన కట్టడాలను కూడా కట్టారు. ఉదాహరణకు ఈ సాంచీ స్తూపం చూడండి. దీన్ని అశోక చక్రవర్తి కట్టించారు. ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్కి, వాళ్ల కళలకి ఇదొక అద్భుతమైన సాక్ష్యం. అంతేకాదు, అప్పట్లోనే మన దేశం గణితం, వైద్యం, సైన్స్, సర్జరీ, మెటలర్జీ ఇలా ఒకటేమిటి కళలు, సాహిత్యం ఇలా ఎన్నో రంగాల్లో దూసుకెళ్ళింది. వీటన్నిటి వల్లే భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా పేరు తెచ్చుకుంది. ఇలా అంతా వైభవంగా సాగిపోతున్న సమయంలో భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది. ఐరోపా వర్తకులు అడుగుపెట్టారు. కేవలం వ్యాపారం కోసం వచ్చామని చెప్పి నెమ్మదిగా మన దేశాన్ని బలహీనపరిచి తమ వలస పాలన కిందికి తెచ్చుకున్నారు. ఈ కథంతా 1498లో మొదలైంది. వాస్కోడగామా, ఈ పోర్చుగీస్ నావికుడు, ఇండియాకి ఒక కొత్త సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. ఇది ఏదో మామూలు ఆవిష్కరణ అనుకుంటే పొరపాటే. ఇది మన దేశ చరిత్ర గతినే మార్చేసింది. ఈ దారిలోనే యూరోపియన్ శక్తులన్నీ మన గడ్డమీద అడుగుపెట్టాయి. పోర్చుగీసు వాళ్లు, డచ్ వాళ్లు, ఫ్రెంచ్, బ్రిటిష్ ఇలా ఒకరి తర్వాత ఒకరు వ్యాపారం పేరుతో మన దేశంలోకి వచ్చారు. కాని అందరూ వచ్చి వెళ్లినా ఒక్క బ్రిటిష్ వాళ్లు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టి నెమ్మదిగా ఇక్కడి రాజ్యాలను ఆక్రమించుకుని 1757 నుంచి వాళ్ల పాలన మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ల పాలన మొదలైన రోజు నుంచే వాళ్లకి వ్యతిరేకంగా పోరాటం కూడా మొదలైంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు తిరగబడటం మొదలుపెట్టారు. దాదాపు 200 ఏళ్లపాటు సాగిన ఆ స్వాతంత్ర్య సంగ్రామానికి ఇక్కడే పునాది పడింది. ఈ పోరాటం ఏదో ఒక్కరోజులో ముగిసిపోలేదు. చూడండి, 1757లో వాళ్ల పాలన మొదలైతే సరిగ్గా 100 ఏళ్లకి 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మొదలైంది. ఆ తర్వాత 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడి పోరాటాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు నడిపింది. ఇక 1919లో గాంధీగారొచ్చాక ఉద్యమానికి కొత్త ఊపొచ్చింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంతో ఆ పోరాటం తారాస్థాయికి చేరింది. ఫైనల్గా 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1919లో మహాత్మాగాంధీగారు ఉద్యమంలోకి వచ్చాక ఇక స్వాతంత్ర పోరాటం రూపురేఖలే మారిపోయాయి. ఆయన నాయకత్వంలో అహింస అనే ఆయుధంతో సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్నే వణికించాయి. మన పోరాటానికి ఒక కొత్త అర్థం, ఒక కొత్త దారి దొరికాయి. ఇక 1942 వచ్చేసరికి పోరాటం చివరి దశకు చేరుకుంది. బ్రిటిష్ వాళ్లు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అప్పుడు గాంధీజీ ఒకే ఒక్క మాట అన్నారు: డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి. ఆ ఒక్క నినాదం క్విట్ ఇండియా ఉద్యమానికి ఊపిరిపోసింది. దేశం మొత్తం అదే మాటతో మారుమోగిపోయింది. ఇన్ని పోరాటాలు, ఇన్ని త్యాగాల తర్వాత ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. నా పుట్టుకకు, అంటే ఒక కొత్త స్వేచ్ఛాజాతి పుట్టడానికి సమయం వచ్చింది. ఆ ఒక్క క్షణం కోసం దేశమంతా కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసింది.
చివరికి 1947 ఆగస్ట్ 14 అర్ధరాత్రి ఆ క్షణంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. భారతదేశం స్వతంత్ర దేశమైంది. అందుకే కదా మనం ప్రతి ఏటా ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు నుంచే నేను ఈ స్వేచ్ఛాగాలిలో గర్వంగా ఎగరడం మొదలుపెట్టాను. స్వాతంత్ర్యమైతే వచ్చింది, కాని ఇంత పెద్ద దేశాన్ని ఎలా నడపాలి? దానికి ఒక రూల్ బుక్ కావాలి కదా, అదే మన రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆ గొప్ప గ్రంథాన్ని రాసే పని మొదలైంది. ఆ తర్వాత 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి భారతదేశం ఒక సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా అంటే రిపబ్లిక్గా అవతరించింది. అందుకే మనం ఆ రోజును రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక నా కథ చివరికి వచ్చేస్తోంది. కాని ఒక్క విషయం, ఈ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదు. లెక్కలేనంతమంది త్యాగాల పునాదుల మీద నిలబడింది. వాళ్లని గుర్తు చేసుకోకపోతే నా ఈ కథకు అర్థమే ఉండదు. బ్రిటిష్ ప్రభుత్వం మన స్వాతంత్ర్య సమరయోధుల్ని ఏమాత్రం కనికరం లేకున్నా జైళ్లలో పెట్టింది. కొందర్ని ఉరితీసింది, ఇంకొందర్ని కాల్చి చంపేసింది. భగత్ సింగ్ లాంటి ఎంతో మంది యువకులు దేశం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించారు. కాని ఎన్ని చేసినా భారత ప్రజలు వెనక్కి తగ్గలేదు. బాల గంగాధర తిలక్ లాంటి నాయకులు ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపుతూనే ఉన్నారు. వాళ్ల ధైర్యం, వాళ్ల దేశభక్తి తరతరాలకు ఒక స్ఫూర్తి. ఈ పోరాటంలో మహిళల పాత్ర కూడా మర్చిపోలేనిది. రాణి లక్ష్మీబాయి లాంటి వీర వనితల పరాక్రమం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. మనం ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛావాయువు వాళ్లు చేసిన అంతులేని త్యాగాల ఫలితమే. ఇప్పుడు నా ప్రయాణం మీకు తెలిసింది కదా. ఇంతమంది ప్రాణత్యాగాలతో ఎన్నో కష్టాలతో సాధించుకున్న ఈ స్వాతంత్ర్యానికి అసలైన అర్థమేంటి? ఈ స్వేచ్ఛాదేశ పౌరుడిగా మన బాధ్యత ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.